హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పచ్చి పులుసు ఎలా చేద్దారో చూద్దాం. దానికి ముందుగా మనము ఇట్లా ఒక ఫోర్క్ తీసుకొని దాని మీద పచ్చిమిరపకాయలు చెక్కేసుకొని కాల్చేసుకుంటే మంచిగా ఉడికిపోతాయి పచ్చిమిరపకాయలు. మనం ఇట్లా నలపంగానే మంచిగా దాంట్లో ఉండే కారం అంతా మనకి ఉల్లిగడ్డలు కారంలోకి దిగుతుంది అనమాట. ఈ విధంగా ఇంతకుముందు అయితే పొయ్యి వెలిగిస్తున్నప్పుడు బొగ్గుల మీద వేసేసుకుంటే అవి మంచిగా ఉడికిపోయేవి. ఇప్పుడు ఈ విధంగా పచ్చిమిరపకాయలు మంచిగా కాల్చుకున్నాక దాంట్లో ఒక చిన్న సైజు ఉల్లిగడ్డలు సన్నగా మనకి ఎలా విధంగా ఇష్టం ఉంటే ఆ విధంగా కట్ చేసుకొని దాంట్లో కొంచెం అంత ఉప్పు వేసుకొని బాగా అన్నీ ఆనియన్ రసము అలానే పచ్చిమిర్చి అంతా మిక్స్ అయిపోవాలండి. ఉప్పుతోటి అలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ పచ్చి పులుసు చేసేటప్పుడు మంచిగా 1-2 సార్లు హ్యాండ్ వాష్ చేసుకుంటే ఇంకా మంచిదండి. ఎందుకంటే మనం చేత్తో చేస్తాం కాబట్టి హైజెనిక్కి జస్ట్ ట్యాప్ కింద చేపెట్టి ఊరికే ఇట్లా అనేటోళ్ళు చాలామంది ఉంటారు. మంచిగా చేత్తో కడుక్కొని సబ్బేసుకొని కడుక్కొని మనము దానికి కావాల్సినంత టామరిన్ పులుసు వేసుకోవాలండి. నాకు టామరిన్ గుజ్జు బాబుకు పంపిస్తాను, అలానే నేను కూడా ఎప్పటికీ చేసి పెట్టుకుంటాను. చాలా ఈజీ అయిపోతుందండి మనకు వర్క్. అట్లానే కొంచెం బెల్లం కూడా వేసేసుకొని బాగా అన్నీ మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు పోపుకి ఫస్ట్ మనము పోపుకి కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, కరివేపాకు అలానే ఎండుమిర్చి వేసేసుకొని ఈ పోపే మంచి అరోమా తెలుస్తుందండి. జీలకర్ర, వెల్లుల్లిపాయలు అన్నీ వేసాం కదా, దాంట్లో చిటికెడు పసుపు. మనం నీళ్ళల్లో పసుపు వేయలేదు, పచ్చివాసన వస్తుంది కాబట్టి పోపులో వేసుకోవాలి. ఇట్లా పోపులో వేసుకున్నాక పోపు మంచి అరోమా తెలుస్తుందండి. అప్పుడు మనము దీన్ని తీసేసి పక్కన పచ్చి పులుసు అంతా చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో వేసుకోవాలి. ఇది మంచిగా వేగేంత వరకు 1 నిమిషం పాటు ఉండండి. ఇప్పుడు పచ్చి పులుసు తయారు చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో వేసేసుకోవాలండి. ఆహా, సూపర్! తీయగా, పుల్లగా, కారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఇది నాన్ వెజ్లకి పచ్చి పులుసు మా ఇంట్లో ఇష్టము, అందుకోసం నేను ఈరోజు పచ్చి పులుసు చేశాను. ఆహా, అరోమా మాత్రం అదిరిపోతుందండి. పోపు వేసే వరకు మళ్ళీ మంచిగా తెలుస్తుంది. చూసారు కదా, ఇలా పెద్దగా ఉల్లిగడ్డలు కూడా నంచుకుంటా ఉంటే చాలా బాగుంటుంది. ఈరోజు స్పెషల్ ఏం చేస్తామో చూద్దాం రండి. వేడివేడిగా అన్నము, అలానే పచ్చి పులుసు ఇప్పుడే తయారు చేశాను కదా పచ్చి పులుసు, అలానే మటన్ మామిడికాయ, చిక్కటి గేదె పెరుగండి. ఈరోజు సండే స్పెషల్స్. మరి మీ ఇంట్లో ఏం చేసుకున్నారు?